బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో ఈ నెల 21న 13 నెలల చిన్నారి జయశ్రీ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. చిన్నారి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ పాపను ప్రేమంగా చూసుకుంటూ నమ్మకంగా పొరుగున ఉన్నవారే జయశ్రీని కిడ్నాప్ చేసి 25,000 రూపాయలకు విక్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో 48 గంటల్లోనే ఈస్ట్ పోలీసులు ఈ కేసును ఛేదించి పాపను క్షేమంగా అమ్మ ఒడికి చేర్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. వహించిన ఘటన వెలుగు చూడడంతో ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రంగం చేయడంతో 48 గంటల ఆ పాపని పట్టుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎలా పట్టుకున్నారు, ఈ యొక్క కేసుని ఏ విధంగా దర్యాప్తు చేస్తారనే విషయం అంతా మాట్లాడడానికి తిరుపతి ఈస్ట్ పోలీసుకి సంబంధించిన సే గారు శ్రీనివాసులు గారు సార్, ఎలా సార్ అంటే కేసును 48 గంటల్లో ఛేదించిన పరిస్థితి అయితే కూడా ఉంది. మీకు ముఖ్యంగా ఈ పాపను పట్టుకోవడంలో ఎలాంటి టెక్నికల్ పరంగా కావచ్చు ఏ విధంగా సహకారం ఉంది? ముఖ్యంగా మనకి సీసీ కెమెరాస్లలో అమ్మాయి పోయిన వెంటనే మనకి ఒక 4-5 గంటలు నిదానంగా సమాచారం రావడం, దాని ద్వారా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఫస్ట్ సీసీ కెమెరాలో కన్ఫర్మ్ చేసుకున్నాం ఎవరు తీసుకెళ్లారని. వాళ్ళ గురించి మన దగ్గర కొంచెం సమాచారం తీసుకున్నాం. ఈ 1 ఇయర్గా వాళ్ళు ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళకి సంబంధించి కొందరు దగ్గర సమాచారం తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఏ ఊరు, వాళ్ళు జనరల్గా ఎవరితో మాట్లాడుతుంటారు ఇవన్నీ కూడా ఒక ఆధారం చేసుకొని కన్సర్న్డ్ ఏరియాస్కి మేము పార్టీస్ని పంపించడం జరిగింది. వాళ్ళ బంధువులు కూడా ఏ ఏరియాలో ఉన్నారో ఒకరు వాళ్ళ ఏరియాస్కి కూడా పంపించడం జరిగింది. బట్ మనకు ఒక ఏరియాలో మనకు సమాచారం వచ్చింది. వీళ్ళందరూ కూడా వీళ్ళ పాపను తీసుకొని పోయి వేలూరు దగ్గర ఉన్న ఈ కాట్పాడి దగ్గర ఉన్న ప్రాంతంలో సేల్ చేయడం జరిగింది. ఆమె కూడా వాళ్ళు ఆ పాపను తీసుకొని పోయి ఈ రోడ్డుకు పోయి భిక్షాటన చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వీళ్ళందరూ కలిసినారు. ఇట్లా ఇది ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో ఉన్నప్పుడు మనకు దొరకడం జరిగింది. ఎంతకీ విక్రయించినట్టు మీకు సమాచారం ఉంది? వీళ్ళ మీద గతంలో ఏదైనా కేసులు ఉన్నాయి? ఇంతకుముందు కూడా సేమ్ ఇదే విధంగా చిన్నపిల్లని అపహరించినట్టు ఇంతకుముందు ఇలాంటి కేసులు ఏమీ రిపోర్ట్ కాలేదు వీళ్ళపైన. బట్ అన్ని ఆధారాలన్నీ తీసుకున్నాం. వాళ్ళ లోకల్ పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇంకా పోలీస్ కస్టడీకి కూడా మళ్ళీ తీసుకుంటాం ఈ కేసులో. ఇంకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి మనం 24 అవర్స్లో హాజరు పెట్టాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి మళ్ళీ కంప్లీట్ వివరాలు మీకు తర్వాత వెల్లడించడం జరుగుతుంది. సార్, అయితే మనం చూసుకో ఉంటాం సిగ్నల్స్ దగ్గర కావచ్చు, తిరుపతిలో ప్రముఖ ఆలయాల దగ్గర కూడా సరే చిన్న బెడ్లు అంటే 60 సంవత్సరాలు పైబడిన ముసలి వాళ్ళు కూడా సరే చిన్న బెడ్ను పెట్టుకుని భిక్షాటన చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి అందరినీ కూడా సరే ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా అసలు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఎస్, ఇది ఖచ్చితంగా మనం ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేసి దీనిపైన ప్రత్యేకంగా నిఘా వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా భిక్షాటన చేస్తున్న అడుక్కుంటున్న బిడ్డల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ ఖచ్చితంగా వాళ్ళని ఒకసారి క్రాస్ చెక్ చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాటిని స్ప్రెడ్ చేయడం, ఖచ్చితంగా కన్ఫర్మేషన్ చేసుకోవడం వాళ్ళ బిడ్డ కాదనేది కొంచెం అయితే పని ఉంది. ఇక్కడి నుంచి రేపటి నుంచి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఎవరైతే ఈ గుడారాలలో చిన్న గుడిసెలలో దూర ప్రాంతాల నుంచి వచ్చి చెత్త ఏరుకునేవాళ్ళు కానీ భిక్షాటన చేసేవాళ్ళు కానీ వీళ్ళపైన కూడా సపరేట్గా సమాచారం సేకరించి రోజుకి కొందరు వ్యక్తులను తీసుకొని రావడం, వాళ్ళపైన వేలిముద్దలు సేకరించి వాళ్ళపైన నిఘా కూడా పెట్టాలని చెప్పి సూచనలు కూడా రావడం జరిగింది. ఈరోజు నుంచి అది స్టార్ట్ చేస్తాం. అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఆ యొక్క బిడ్డను కూడా పోలీసుల చెంత నుంచి తల్లిదండ్రుల చెంతకు చేరిన పరిస్థితి కూడా ఉంది. మీ బిడ్డ మిస్ అవగానే మీరు పోలీసులు ఫిర్యాదు చేశారు, పోలీసుల సహకారం ఏముంది? మీ బిడ్డ మీ చెంతకు చేరిన పరిస్థితి ఏ విధంగా? బాగుంది, థ్యాంక్స్. మీరు పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు ఏం చెప్పారు? సార్ ఇట్లా మా పాప తప్పింది సార్ చెప్పినా. నేను చెప్తే ఎక్కడ తప్పింది, ఎన్ని గంటలు తప్పింది అని అడిగినారు. ఎన్ని గంటలు తప్పిన అడిగితే తెలియదు సార్, నేను నీళ్ళు పడుతున్నాను, చేపల పనుకోబట్టి మామూలుగా ఆడిపించుకుంటానని చెప్పినా. నేను చెప్పే కొందికి మళ్ళీ ఏమి ఎక్కడన్నా అందరిని అడిగినారు, మాకు తెలియదు అని చెప్పే కొంది మళ్ళీ కెమెరా తరపున పట్టించినాం. అంటే మీకు అనుమానం వచ్చిందా? మీరు ఆడుకునే ప్రతిసారి ఇస్తూ ఉంటారా, లేకపోతే ఆ రోజు మాత్రమే ఇచ్చారా? ఎలా మీకు అనుమానం? ఇస్తా రోజు ఆ చేపల పనుకుంటే వాళ్ళు ఎత్తుకుంటాం, మనం ఏం బలవంతం ఏం చేయవల్ల. వాళ్ళు ఎత్తుకుంటూ తినిపిస్తారు, అంగడికి ఇంగడ తొడుకొని పోతారు, అన్నీ చేస్తారు. అట్ట వల్ల మేము యామారిపోయినాం, లేకుంటే ఇట్లా చేసేదాం కాదు. ఇప్పుడు మీ పాప మీ చెంతకు చేరింది, ఎలా అనిపిస్తుంది? పోలీసుల సహకారం కానీ యొక్క బిడ్డని 48 గంటల్లో మీ చెంతకు చేర్చారు? అసలు చేర్చారు చెప్తా ఇచ్చేసినాను. అది మా ఆయన పోయినాడు కూడా, మా ఆయనతో ఇచ్చేసినారు. మీ పాప మీ చేతికి ఇచ్చినప్పుడు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఆరోగ్యంగా ఉండదు, అలాగే ఇబ్బంది ఏం లే, నాతో బాగుండదు.
కేసు ఛేదించినటువంటి 48 గంటల్లోనే ఈ పాపను కూడా సరే పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించిన పరిస్థితి అయితే కూడా ఉంది. తిరుపతి చింతలచేనులో అపహరించినటువంటి ఈ పాపను కేవలం తన పొరుగింట్లో ఉన్నటువంటి వీరు గుజ్జీ షాప్లో పనిచేస్తారు. అదే షాప్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్టు మరో పొరుగింట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు ఆ పాపను తీసుకువెళ్ళి వాళ్ళకి తెలిసిన ఏదైతే బెగ్గింగ్ చేస్తారో వాళ్ళకి కూడా 25,000 రూపాయలు కూడా అమ్మేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పాపని ఏదైతే తమిళనాడు ఈరోడ్ నుంచి వేలూరు ఇట్లా ఆ రైల్వే స్టేషన్లో అపహరించి బెగ్గింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు గుర్తించి 48 గంటల్లోనే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పోలీసులు ఎట్టకేలు కూడా సరే ఆ పాపను తల్లిదండ్రుల చేత చేర్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క ఘటనే కాదు, తిరుపతి వ్యాప్తంగా కూడా సరే మనం చూసుకున్నట్టే ప్రముఖ ఆలయాల వద్ద సిగ్నల్స్ వద్ద కూడా సరే ఈ యొక్క భిక్షాటన చేస్తున్నటువంటి 60 సంవత్సరాలు పైబడినటువంటి ముసలివాళ్ళ చేతుల్లో కూడా సరే అప్పుడే పుట్టిన పసుకంటు నుంచి కూడా చిన్న బిడ్డలను భిక్షాటన చేస్తున్న పరిస్థితి అయితే దీని మీద కూడా సరే పోలీసులు నిఘా పెడుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే భిక్షాటన చేస్తున్నారో వాళ్ళ ఒక ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకొని ఇంకా దీని మీదే మేము వర్కౌట్ చేసే పరిస్థితి ఉన్నదంటూ కూడా సరే తిరుపతి పోలీసులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.